మామూలుగానే పబ్లిక్ తిప్పలాలుంటే ఆలోచన చేయకుండా అరుచుకొని సర్కార్ మీద ఫైర్ అవుతుంటా లడాయి చేస్తుంటాడు కదా హరీష్ రావు సారు. మరి ఇక ఆరోగ్య శాఖకు మంత్రిగా చేసిన లీడర్ కూడా కాబట్టి ఆ శాఖలు అవుతున్న ఆగం కథల మీద ఇంకింత గరమైంది ఇట్లా. బాలింతల్ని కూడా బాధలు పెట్టి కాన్పు కోసం వస్తే కన్న కష్టాలు పెడుతురు ఎందుకు ఇట్లా అని ఉన్న ముచ్చట ముంగటేసి దాము కాన్లనే దగడు కొట్టించిండు ఇట్లా. అరే పచ్చి బాలింతల పానాలకు కూడా రక్షణ లేకుండా పోయిందిగా రాష్ట్రంలో అనుకుంటా రఫ్ అండ్ టఫ్ గానే అరుచుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నెల 13 తారీఖు నాడు బాన్సువాడ మాతా శిశు దవాఖాన్లా ఆపరేషన్ అయిన బాలింతలకి పానం కింద మీద అయ్యేవరకలా నిమ్సుకు పట్టుకొచ్చి రాలని ఇక వాళ్ళతోని ఇంటోలతోని మాట్లాడి ధైర్యం చెప్పిండు హరీష్ రావు సారు. ఈ అన్ని తీర్లు అండగుంటామని భరోసా ఇచ్చుడే కాకుండా అటెంక డాక్టర్లతోని అన్ని అరుచుకున్నాక మీడియాతోని మాట్లాడుకుంటా ఇన్ఫెక్షన్ వచ్చిన ఆపరేషన్ థియేటర్లనే మళ్ళా తెల్లారు ఆపరేషన్ ఎట్లా చేసిరని తారీఖులు టైమింగులతో సహా బయటకు వచ్చిన లెక్కలతోని ఒక్క తీరు అరుచుకున్నాడు ఇట్లా. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ పేషెంట్స్ కానీ థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. ఇక పట్టణంలోనే ఇట్లుంటే జిల్లాలో ఇంకా ఘోరంగా ఉంది దవాఖాన్ల పరిస్థితి అనుకుంటా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బాధ అనిపించే ముచ్చటైంది అనుకుంటా. ఆ కేసు గురించి కూడా చెప్పింది ఇట్లా. ఈ మధ్య మనం అక్కడ కూడా చూసాం. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్ళినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. ఒక్క తానని కాదు, ఒక్క ఊర్లను కాదు, అన్నిటికాడ ఆగమాగమే ఉందనుకుంటా. ఖమ్మంలో మైనర్ బుజ్జి మీద అఘాయిత్యం జరిగిన ముచ్చట మీద చెప్పుకుంటా అరే మేం మాట్లాడేదాకా అత్తపత్తా లేరు పవర్లు ఉన్న లీడర్లు అని కాంగ్రెస్ సర్కార్కు కర్రుగాసి వార్త పెట్టినట్టు మాట్లాడింది ఇట్లా. ఖమ్మంలో ఒక మైనర్ బాలిక రేప్ జరిగితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము రాగానే హడావిడిగా సీతక్కలు, తుమ్మల గారు, ఇంకోరు మా వెంటనే వాళ్ళు వచ్చింది తప్ప అప్పటిదాకా ఎవరు రాలే. ఆ అమ్మాయి కూడా ఇంకా కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఆ అమ్మాయిని కూడా పరామర్శించాం, ఆ పసిపాపను కూడా మాట్లాడినాం. ఆ అమ్మాయి పాపం కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడడం ఇంకా కష్టమే అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇగో ఇట్లా శలనం లేకుండా పాలన చేస్తారు అనుకుంటా సే పార్టీ సర్కార్కు సొట్లు పెట్టుకుంటేనే బాధితులకు బాజాప్తే న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. మరి హరీష్ రావు చెప్పిన మాటలతోనన్నా దెబ్బ దవాఖాన బాట పట్టి తిప్పలు తీస్తే మంచిగా అనుకోబట్టిర్రు. నిత్య ఇసొంటి ముచ్చట్లు మస్తు చూస్తున్న జనాలు.